ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. సో ఫ్రమ్ సో మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఇది ఒక కన్నడ డబ్బింగ్ వర్షన్, నిన్న రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ ఫన్. ప్రేమలో మూవీ తర్వాత అంత ఎంజాయ్ చేసింది ఈ మూవీ, చాలా నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం డ్రాగ్ అయింది. ఒక 20-30 మినిట్స్ కొంచెం డ్రాగ్ అయిన ఫీల్ వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ లో అంత ఫన్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ ఆ ఫన్ జనరేట్ అవ్వకుండా స్టోరీలోకి డ్రైవ్ అయిపోయేసరికి కొంచెం అనిపించింది. బట్ లాస్ట్ 30 మినిట్స్ బాగుంది. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లో ఒక ఊరికి ఒక పెద్ద ఉంటాడు. మీరు ట్రైలర్ లో చూసినట్టు ఊరంతా అతను చెప్పింది వింటుంటారు. బట్ ఆ ఊర్లో ఒకడికి దయ్యం పడుతుంది. అసలు అడికి దయ్యం పట్టిందా లేదా, దయ్యం పట్టిన తర్వాత ఆ ఊరు వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆ దయ్యాన్ని పంపించడానికి, అన్నిదే మిగిలిన స్టోరీ. అండ్ మూవీలో పాజిటివ్స్, కామెడీ చాలా బాగుంది, డిఓపి చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టర్స్ ప్రతి ఒక్కరు 100% ఇచ్చారు. అండ్ ఈ మూవీలో నెగిటివ్, సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగన్ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ 30 మినిట్స్. బట్ ఎమోషన్ పార్ట్ ఏదైతే ఉందో లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 3/5. దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ సబ్స్క్రైబ్ టు అవర్ పోస్టర్. థ్యాంక్ యూ.